హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కాలంలో చిన్నల నుంచి పెద్దల వరకు బాధపడేది ఒకే విషయం, తలలో పేలు. ఈ పేలు ద్వారా యంగ్ గర్ల్స్ తమ కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారు. ఎందుకంటే మనం బయట ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు తలలో పేలు పడితే మన ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు మన తలలో పేలు ఉంటే మనకు గిల్టీగా కూడా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన తలలో ఉండే పేలుని ఇంగ్లీష్లో హెడ్ లైస్ అంటారు. ఇక వీటిని తొలగించే ఒక చిన్న హోమ్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హోమ్ రెమెడీ ఉపయోగిస్తే చాలు, పేలు ఇట్టే తొలగిపోతాయి. అలాగే మన హెయిర్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక ఈ టిప్కి ముందు కావాల్సింది సాల్ట్, అలాగే పావు కప్పు వాటర్. ఇక ఈ మిశ్రమాన్ని తయారు చేసే విధానం చూద్దాం. ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో వాటర్, సాల్ట్ రెండు కలుపుకోవాలి. ఇక ఆ వాటర్ని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో వైట్ వెనిగర్ వేసుకోవాలి. ఈ వైట్ వెనిగర్ మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, నో ప్రాబ్లం. ఈ వెనిగర్ని మనం తీసుకున్న వాటర్కి సమానంగా తీసుకోవాలి. ఈ వాటర్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఉండే అసిడిక్ నేచర్ మన స్కాల్ఫ్ని శుభ్రపరుస్తుంది. ఇది మన తలలో పేలుని తొలగించడానికి రామబాణంలాగా పనిచేస్తుంది. దీన్ని యూజ్ చేసిన 2 రోజులకే మీకు ఫలితం లభిస్తుంది. ఇక ఈ మిశ్రమాన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. వేడి చేసిన వెనిగర్ వాటర్ని సాల్ట్ వాటర్లో వేసి చక్కగా కలుపుకోవాలి. ఇక ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో వేసి మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర కాటన్ బాల్స్ ఉన్న వాటిని ఈ వాటర్లో డిప్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా హెయిర్ అంతా కూడా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత 4 గంటల పాటు మీ హెయిర్ని డ్రై అవ్వనివ్వాలి. మీ హెయిర్ మొత్తం డ్రై అయ్యాక కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హెయిర్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నో ప్రాబ్లం. మీ హెయిర్ని పేలు నుంచి తొలగించి బలంగా చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ లైస్ రిమూవర్ టిప్. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.